183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. అందరికీ నమస్కారం. ఈరోజు మన నేత జననేత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ముందుగా ఆయనకు ఇక్కడ ఉన్న అందరి తరపున అందరూ మాట్లాడలేరు కాబట్టి నా తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఎలాంటి శుభాకాంక్షలు? ఇంకొక 100 ఏళ్ళు పూర్తి ఆయురారోగ్యాలతో, అలాగే ఒక స్వార్థపూరితమైన కోరిక అందరికీ ఉండేది. ఆయన శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ మహాయజ్ఞం అయితే తలపెట్టి నడుపుతున్నారో ఇప్పుడు రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనూ గుర్తించే రకంగా అగ్రస్థానానికి తీసుకెళ్తున్నారు. ఆ మహాయజ్ఞం కొనసాగడానికి కావాల్సిన శక్తి సంపత్తులన్నీ కలకాలం ఆయనకు ఆ దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం అందరం. తర్వాత అందరికీ పుట్టినరోజులు మనందరం చేసుకుంటాం. మన కుటుంబంలో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, కావాల్సిన వాళ్ళతో జరుపుకుంటాం. ఒక నాయకుడు పుట్టినరోజు అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు, అనుచరులు, బంధువులు అందరూ చేసుకుంటారు. అది ఒక ఫంక్షన్, వేడుక. అలాగే ఒక జాతిని కదిలించగలిగిన, ఆ జాతి స్వప్నాలన్నీ తీర్చడం ఎట్లా అని నిరంతరం ఆలోచిస్తూ ఆ స్వప్నాలు సాకారం కూడా చేయగలిగిన శక్తి సామర్థ్యాలున్న వారైతే, అలాంటి కలగనడం ఒక దార్శనికత అయితే, దాన్ని సాక్షాత్కారం చేయించడం, దానికి అవసరమైన పట్టుదల ఉన్నవారిని మహానుభావులు అంటాం, మహనీయులు అంటాం. అలాంటి వాళ్ళు ఒక్కసారి దొరికితే వాళ్ళని వదులుకోకూడదు. ఆ జాతి వదులుకోకూడదు, వదులుకోదు కూడా. మనకు తెలుగు జాతిలో కూడా స్వాతంత్రం ముందు నుంచి ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన జాతి రత్నాలు ఉన్నాయి. ఆ తర్వాత తెలుగు జాతి కోసం కాకుండా జాతీయ స్థాయిలో కూడా వెలిగిన రత్నాలు ఉన్నాయి. శాశ్వతంగా వీటన్నిటినీ దాటి కూడా శాశ్వతంగా కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఆఖరణ వచ్చే తెగలో తేడా ఏముంటుంది? మామూలు నాయకులకో మహానాయకులకు వీళ్లకు తేడా ఏంటంటే, నేను ఇంతకుముందు అన్న కలలు కనడమే కాదు, సాక్షాత్కారం చేయించడమే కాదు, ఆ క్రమంలో మన జీవితాల్లో పూర్తి ఎలాంటి మార్పులు అంటే, మనంతటా మనం నిలబడగలిగి సమానత్వం అనేది పూర్తి స్థాయిలో మొత్తం సమాజానికి సాధించే దిశగా ఒక రాష్ట్రాన్ని నడిపించగలగడం అనేది, అది అందులో ఒక వ్యక్తి ఎలా సాధ్యం అని అనుకుంటే ఇదిగో ఇలా సాధ్యం అని సమాధానం చెప్పగలిగిన దాంట్లో మనకు 5 ఏళ్ల పాటే పాలించిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు 5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని మరో 5 ఏళ్ల కోసం ప్రజల ఆశీస్సుల కోసం అడుగు ముందుకేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు తండ్రి కొడుకులు కావడం ఒక విశేషమైతే, తండ్రిని మించిన తనయుడుగా ఈయన ఈరోజు మన కళ్ళ ముందు ఇక్కడ ఉండడం అనేది మరో అద్భుతం.